అంటే ఈ మినుము పంటకి కలుపు రాకుండా మందు చల్లుతున్నారు. అది చాలా ప్రమాదం. ఆ కలుపు మందు జల్లిన పంటలు ఏది తిన్నా కూడా పాడి పశువులు ఆ గడ్డి తిన్నా, అక్కడ గడ్డి తిన్నా, గర్భంతో ఉన్నవి తిన్నా పిండాన్ని వదిలేస్తాయి. ఆ గడ్డి తింటే పిండాన్ని వదిలేస్తాయి. గర్భం రాదు వాటికి. అలాంటివి ఇప్పుడు ఊర్లో చాలా అయిపోయినాయి. అలాగే ఇడ్లీ ఎవరైతే తింటారో వాళ్ళు కూడా అబార్షన్ అయిపోద్ది. ఆ ఇడ్లీ వాడే అంటే 2 రాష్ట్రాల్లో ఎక్కువ మంది హోటల్స్లో ఉండేది ఇడ్లీయే. ఆ ఇడ్లీ ప్రతి హోటల్లో ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో, అంటే బాగా ఇళ్ళల్లో కూడా ఉంటుంది. ఆ ఇడ్లీకి వాడిన మినప్పప్పుకి ఎక్కువ కలుపు మందులు వాడుతున్నారు. ఆ కలుపు మందు వల్ల అబార్షన్స్ అవుతున్నాయి. ఇడ్లీ మీరు పద్ధతిలో పండించుకుని తింటే ఏమి కాదు. బజార్ అంతా, సమాజం అంతా కూడా అదే అమ్ముతున్నారు, అదే పంటలు అవుతున్నాయి కాబట్టి వాళ్ళు అబార్షన్స్ అవుతా కారణం వన్ ఆఫ్ ద రీజన్ అది. ఇడ్లీ, దోశ, వడ ఈ 3 ప్రతి వాళ్ళ ఇంట్లో ఉంటాయి, లేకపోతే హోటల్లో ఉంటాయి. 90% తెలుగు వాళ్ళు తినే అల్పాహారాలు ఇవే.